కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారని, కేసీఆర్ మాత్రం దేవుడని కవిత చెప్తుండగా అలా ఎలా అవుతాడంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ కు ఏడుపు ఎందుకని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నామన్నారు. ఎవరు అడ్డొచ్చినా అడ్డు తొలగించుకుని ముందుకు వెళ్తామని భట్టి స్పష్టం చేశారు. అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావమ్మా. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లోనే 2023 ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దెయ్యాలు వదిలించుకుందామనే దెయ్యాలు వదిలించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. నిజమే, దెయ్యాలకు నాయకత్వం వహించిన వాళ్ళు దేవుడు ఎట్లయితారండి? సో దెయ్యాలు ఏం చేస్తాయి? ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ పట్టి పీడించేటువంటి వాళ్ళు దెయ్యాలని పొలిమేర దాటించి తరిమి కొడతారు. దేవుడి చుట్టూ దయ్యాలని, ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు? కేసీఆరే కదా. దానికి నాయకత్వం వహించింది, దాన్ని పెంచి పోషించింది ఎవరు? కేసీఆర్ కదా. దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లయితే నాకు అర్థం కాలే. పేపర్లు ఉన్నాయా, సోషల్ మీడియా ఉందా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. అందుకే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. నక్కకు నాగలు కొంత భేదం ఉంది కాబట్టి ఆనాటి పరిపాలనకు ఈ నాటి పరిపాలనకు ఎప్పుడు సందర్భం ఏదొచ్చినా ఈ వాస్తవాల్ని, ఈ లెక్కల్ని మనం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, మీరందరూ కూడా దీవించాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.